మహానుభావ నీ కూడా రాసిన నువ్వు కూడా ముసుగులో కుదిరాడు చెప్పరాజా. రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయం ఆయన చెప్పారు అది చెప్పారంతే. సో ఏంటది చెప్పింది ఎవరి గురించి గ్రహాలు తెలియపోయాయని ఎవరి గురించి ఎందుకు అన్నారు అది చెప్పకుండా నాన్సుడు ఏంటి? అదే అంటున్నా అది అది నిగూఢ రహస్యం ఏం కాదు కదా అంటున్నాను. అందరికి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరు నాకు తెలియదు, నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు తెలిస్తే కదా నా ద్వారా ప్రజలకు తెలియాలి కదా, చెప్పండి. అదే అంటే అందరికీ తెలుసు అంటున్నారు. అరే అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మోడీ గారు చెప్పిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారు. ఏమో నాదే గఫూర్ గారు మీకు తెలుసా ఏంటో? ఇప్పటి కూడా గ్రహాలు ఉన్నాయి కాబట్టి పేర్లు రావడం లేదు. రైట్, పద్మశ్రీ గారు మీకు తెలుసా ఆ గ్రహాలు ఏంటో? మోదీ గారు ఎవరిని ఉద్దేశించి అన్నారో? సార్ అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది. దత్తపుత్రుడు అవన్నీ అనవసరం అండి, అవన్నీ వద్దు. మళ్ళీ దాంట్లో సాగదీయడాలు వద్దు. మీకు నా పాయింట్, నా స్ట్రైట్, నా క్వశ్చన్ స్ట్రైట్. నా క్వశ్చన్ మీకు గ్రహాలు తొలగిపోయాయి అన్నది మీకు అర్థమైందా? ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడు అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి భయం ఏమో చెప్పడానికి. మీకు ఆ క్లారిటీ ఉందా? మోదీ గారు గ్రహాలు అని సంబోధించింది జగన్మోహన్ రెడ్డిని అని ఉద్దేశించి మీకు అర్థమైంది. మీకు ఓకే, మీకు ఆ క్లారిటీ ఉందా? రైట్, ఓకే. పటాబ్ గారు ఏం చెప్పండి, కంక్లూడ్ చేయండి. పటాబ్ గారు అందరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే శనిగ్రహం రాష్ట్ర ప్రజలందరికీ తొలగిపోయింది, శని తొలగిపోయింది, అంతా మంచి జరుగుతుందని ప్రధానమంత్రి గారు అన్నారు.